కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక వాస్తవాన్ని పంచుకుందామని, వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక సంకల్పంతో కూర్చోవడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు, మా పైన పోక్సో కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఐటీ యాక్ట్ పెట్టారు, 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చాలా మందికి అనిపిస్తోంది, ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసేంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై పోక్సో కేసు, చెవిరెడ్డిపై పోక్సో కేసు. అరే ఏంది, ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30-7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత బయలుదేరి హడావుడిగా వెళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు, ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది, అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు. ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఇట్స్ బిడ్డ మీరంతా వినాలి కూడా, ప్రజలకు కూడా తెలియాలి. వచ్చి బయట చూస్తే పడతాడు పాప, అప్పుడు టైం అయిపోయింది. అందుకని మళ్ళీ నేను ఇంటికి పోతా ఉంటా. ఇంటికి పోయేటప్పుడు ఇంటికి పోయినా పాప లేదు, బయటికి వెళ్ళిందని మళ్ళీ ఇంటికి బయట చూసి ఆడ పాప. మళ్ళీ ఇంటికానికి వచ్చేటప్పుడు ఇంటికానికి వచ్చి తరగకుండా వచ్చిన ఆ పాప వచ్చే దాని నుంచి తరగకుండా వస్తే ఆ పాప అక్కడ పడేస్తారు. పాపని చెట్లలో పడేసింటే నేను ఆ దారిని వస్తా అంటే ఆ పాప సౌండ్ పడింది, మోగుతా ఉంది, చిన్న సౌండ్. అప్పుడు పోయి నేను ఎత్తుకొచ్చిన ఆ పాపను ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇంటికి వచ్చిన హాస్పిటల్ బండిలో తీసుకొని వచ్చిన. అసలు ఎవరనేది తెలియలేదు సార్. పిల్లల పాప కూడా గుర్తుపట్టలేదు. ముతికి గుడ్డలు కట్టుకున్నాడు. అందరూ బయటలో వచ్చినారు. పాపను పట్టుకుని మాత్రం గుర్తుందంట. ఆ పాపకి ఏదో తాకినారు, మళ్ళీ ఏం గుర్తులేదు. అక్కడ బారేసిపోయినాక మళ్ళీ మెలకు వచ్చినాక వచ్చింది పాప, మళ్ళీ తెలిసింది అదే దాంట్లో బారేసినారు. ఎక్కడ పట్టుకున్నారో మళ్ళీ తీసుకురాని బారేసి పైన చెప్పింది ఈ పాప అని వేరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాడండి. వీళ్ళిద్దరు ఇంకొక మనిషి ఆ పాప చెప్పింది, పాపను కింద పడేసి కొంచెం కొట్టుకొని చెప్పినారంట. అడిగినారు వాళ్ళు వీడియో కాల్ చేసి, ఈ పాపనా నువ్వు చెప్పింది ఈ పాపనా అని అడిగినారు. అది నా పేరు రమణ, కొత్తమాలి. చూసి చెప్తాము, రిపోర్టింగ్ మీకు లేదు, మేము చెక్ చేసి చెప్తామని మీడియా అడిగించుకొని పోవాలి. తెలియదు కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అడిగిపోండి. కడుపు మీద తన్నారంట బాబు, కడుపు మీద తన్ని గట్టిగా కత్తి తీసుకొని కోసినారు. కట్టు మీద ఇలా కోసినారు. నాకు పెద్ద గురువు ఉన్నాయి, కట్టు మీద తన్నారు. అప్పుడు ఆక్సిజన్ ఏదో తాకినారు మొత్తానికి. మధ్య అసలు మధ్య లేదంట. మన గంట దాకా హక్కు మనసు రాలేదు. తాగినాక ఏమి తాగుతున్నారో తెలియదు.
ఆ తాకన్నా ఉంటేనే పాప తగ్గింది కడుపు మీద. ఏదో మాత్ర వేసి నెలలో తాకిన మాత్ర వేసి నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ తాకినాడు బలకంగా. ఆ బాటిల్ తాకన్నా ఉంటే కడుపు మీద తన్నా ఆ పాపం కడుపు మీద తన్ని ఆ సూర్యకునికి కోసిన కట్టి తీసుకుని చంపేస్తాం. మనకి ఊరి మీద పెద్ద డౌట్ లేదు ఈ పక్కన. మేము ఎవరికి రంపులు రత్తులు కూడా లేవు. కాకపోతే ఊరి తీయాలి, అది కావాల్సింది. ఏం కావాలా రాయితో కూడా వాళ్ళు వైద్యం కానీ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి వాళ్ళు గురి తీస్తే సార్ అది కావాల్సింది. మీరు విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు. నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష, బగిసానం అంటే పరువుపోయినా పర్వాలేదు, వాడినైతే ఉరి తీయాల్సిందే. నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉంది. తెల్లారుతూ 9 గంటలకంతా 9:10 కంతా ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రెస్తో మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్ లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అమ్మాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసిన. ఎందుకు పెట్టారు పోక్సో కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు?